పొరపాటున కూడా ఈ 4 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. ముఖ్యంగా నా అనుకునే వాళ్ళకు అస్సలే చెప్పకండి. అందులో నెంబర్ 1 మీ సంపాదన. మీరు ఎక్కువ సంపాదిస్తున్నారనుకోండి, అది ఎవరికీ చెప్పకండి. మీరు ఎక్కువ సంపాదిస్తే ఈర్ష్య, కుళ్ళు, ద్వేషాలు అని మొదలవుతాయి. అలాగే మీరు తక్కువ సంపాదిస్తున్నారు అని తెలిసిందనుకోండి, మీపై చులకన భావం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మాటల సందర్భాలు అసలు సంపాదన అనే టాపిక్ ని అసలు తీసుకురాకండి. మీరు ఎంత సంపాదించినా మీ దగ్గరే ఉంచుకోండి. ఇక రెండవది, భార్యాభర్తల మధ్యలో జరిగే గొడవలను పొరపాటును కూడా బయటకు రానివ్వకండి. ఎందుకంటే అది జరిగేది కొద్దిగానండి. కానీ దానికి విషాన్ని కల్పించి విషయాన్ని పెద్దది చేస్తూ పోతూ మీ మధ్య లేని విషాన్ని నింపుతూ ఉంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడూ కూడా వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పకండి. 3వ రోజో 4వ రోజో అవే సర్దుకుంటాయి. ఇంకా నెంబర్ 3, మీరు ఇల్లు కొనేటప్పుడు కానీ భూములు కొనేటప్పుడు కానీ ఏ పొరపాటును కూడా ఎవరికీ చెప్పకండి. ఒకప్పటి రోజు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి నలుగురు సలహాలు తీసుకొని నలుగురు మంచి మాటలను ఆచరించి అలా చేసుకుంటూ పోయేవాళ్ళు. కానీ అది ఒకప్పటి రోజండి. ఇప్పుడు రోజులు అలా ఉన్నారా? ఈ రోజుల్లో ఇలాంటివి ఏదైనా చేశాము అంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు ఏడుపులు, కుళ్ళులు ఇవే కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇవే ఎదురు పడుతూ ఉంటాయి కూడా. లేనిపోయిన టెన్షన్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇదెంత కాదండి. మీరు ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. వాళ్ళే చూసి మురుసుకుంటారు. ఒక 2 రోజులు ఏడుస్తారు, ఆగిపోతారు. కాబట్టి ఇలాంటివి కూడా ప్రతి ఒక్కరికి ముందే చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు కష్టపడ్డారు, మీరు సంపాదించుకుంటున్నారు, మీరు కట్టుకుంటున్నారు, మీరు హ్యాపీగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకేనా? ఇక 4వది, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? లేదా కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ విషయాన్ని పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పకండి. నెక్స్ట్ ప్లాన్ గురించి అనవసరంగా వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, మీ ప్లాన్ ని కాపీ అయినా చేస్తారు, మిమ్మల్ని వెనక్కలాగే ప్రయత్నం అన్నా చేస్తారు. ఈ 4 విషయాలు మీరు జాగ్రత్తగా ఉండటం అనేది మీకే మంచిది. ఈ 4 విషయాలు ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచండి. మీరు సక్సెస్ అయిన తర్వాత ఎలాగో అందరికీ తెలిసిపోతుంది కదా. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళకు అసలే చెప్పకండి. నా అనుకున్న వాళ్ళకి ఎందుకు చెప్పొద్దు అంటున్నానో చెప్పనా? ఈ సమాజంలో మనం బాగుపడితే ఆనందించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం నాశనం అయితే చూసి ఏడ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళనే మనం నా అని మోసపోతూ ఉన్నాం. అలా మీరు నా అనుకుని బయట వాళ్ళకి చెప్పకుండా నా అనుకున్న వాళ్ళతో ఎక్కువగా చెప్పటం వల్లే అలాంటి వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు, మిమ్మల్ని దెబ్బతీస్తూ ఉంటారు. ఈ 4 రహస్యాలను నా అనుకున్న వాళ్లకు చెప్పొద్దు అన్నాను. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ లో తెలియచేయండి.